శ్రీ గురుభ్యో నమ. శ్రీమాత్రే నమ. 22వ తేదీ జూలై 2025వ సంవత్సరం మంగళవారం నాటి దినఫలాలు. మేషరాశి వారికి ఎన్నో రకాలైనటువంటి పరీక్షలు మీ ముందరికి వస్తూ ఉంటాయి. వీటిట్లలో కొన్నిటిని ఆచరిస్తూ ఉంటారు, కొన్నిటిని సాధించుకుంటూ ఉంటారు, కొన్నిటిని ఏదో విధంగా పరిహారం చేసుకుంటూ ఉంటారు, కొన్నిటిని వాయిదాలు వేసుకుంటూ ఉంటారు. ఏ రూపకంగా మీరు చేసినా కూడా చాలా వరకు మీకు మనశ్శాంతి అనేది ఉంటుంది. లాభస్థానంలో రాహు బాగున్నారు, ద్వితీయ స్థానంలో శుక్రాచార్యుల వారు బాగున్నారు, తృతీయ స్థానంలో చంద్రుడు బాగున్నారు, చతుర్థ స్థానంలో బుధుడు బాగుంటూ బుధ ఆదిత్య యోగంలో ఉన్నారు. ఇన్ని రకాలుగా గ్రహస్థితులు మేషరాశికి బాగున్నాయి అంటే మీరు ఒక విధంగా నక్కని తొక్కినట్లు లెక్క. అద్భుతమైనటువంటి గ్రహస్థితులు మీ సొంతం కింద లెక్క. ఒక పక్క ఏలినాటి శని జరుగుతోంది, ఇంకొక పక్క గురుబలం లేదు, ఇంకొక పక్క కేతువు గారి బలం కూడా లేదు. ఇలాంటి పరిస్థితుల మధ్య మీకు ఇన్ని గ్రహాల యొక్క అనుకూల్యత ఉంది అంటే మీరు చాలా చాలా అదృష్టవంతుల కింద లెక్క. ఏ ప్రయత్నమైనా సూచన మాత్రంగా సంకల్పం చేసుకోండి, అది 100% అయిపోయే పరిస్థితికి వస్తుంది. సహాయ సహకారాలు బాగున్నాయి, అన్నదమ్ములు బాగున్నారు, కుటుంబం బాగుంది, మాట తీరు బాగుంది, మాతృవర్గ రీత్యా బాగుంది, స్థిరచరాస్తుల వృద్ధి బాగుంది, అలాగే దూర ప్రాంత ప్రయాణాలు బాగున్నాయి, లాభాల బాటలో ఉన్నారు. మీరు అనుకోని విధంగా వివాహాది శుభకార్యాలు కుదిరేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఏ రూపకంగా చూసినా మీకు చాలా చాలా బాగున్నాయి గ్రహస్థితుల ఫలితాలు అనే తెలియచెప్పచ్చు. ఏదైనా ఒక జీవితాశయాన్ని ఏర్పాటు చేసుకోండి. కొంచెం కష్టపడవలసి వస్తుంది, అయినప్పటికీ ఆశయ సాధనలో మీరు ముందుంటారు. ఇది చాలా చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తున్నాను. అలాగే సంతాన రీత్యా ఓర్పుగా ఉండండి. ఇక భార్యాభర్తల అనుబంధ రీత్యా బాగుంది అని చెప్పచ్చు. ఆరోగ్యం బాగుంది, ఆదరణ బాగుంది, ఆత్మీయుల ఆప్యాయత అనురాగాలు బాగున్నాయి, ఉద్యోగం బాగుంది, పితృవర్గ రీత్యా బాగుంది, అన్ని విధాలా మీకు సంతృప్తి కలుగుతూ ఉంది ఈ రోజున అని చెప్పి తెలియజేస్తూ నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేసుకోవడం ద్వారా మరింత శుభకరంగా మీకు ఉంటుందని చెప్పి తెలియజేస్తూ శుభం. సర్వేజన. వృషభ రాశి వారికి అనేక విధాలుగా ఇటు ద్వితీయం బాగుంది, ఇటు లాభం బాగుంది, ఇటు రాశి బాగుంది, ఇటు తృతీయం బాగుంది. 4 గ్రహాల యొక్క సంచారము చాలా అద్భుతమైనటువంటి పరిస్థితుల్లో ఉంటే చాలా చాలా శుభ ఫలితాలు ఉంటాయి. వివాహాది శుభకార్యాలు జరగడానికి అవకాశం ఉంది. ఎంత మొండినబడి ఇప్పటివరకు వివాహాది శుభకార్యాలు జరగడం ఆలస్యమైపోయిన వారికైనా ఇప్పుడు ఖచ్చితంగా అయ్యే పరిస్థితి లేదా కుదిరే పరిస్థితి కనిపిస్తుంది. ఇంట శుభకార్యాల ప్రస్తావన ఉంటుంది, నిర్వహణ ఉంటుంది, మీది ప్రధానమైన పాత్ర ఉంటుంది. అలాగే ఊహించని విధంగా లాభాలు ఉంటాయి. అసలు మీరు ఏ రూపకంగానూ ఊహించలేరు. ఒకవేళ సంతానం కావాలా, సంతానం బాగున్నారు. లేదు మాకు స్థిరచరాస్తుల వృద్ధి కావాలా, స్థిరచరాస్తుల్ని వృద్ధి చేస్తున్నారు. అన్నదమ్ముల సహాయ సహకారం కావాలా, అది ఉంటుంది. కుటుంబం బాగుండాలా, కుటుంబం ఉంటుంది. ఆరోగ్యం బాగుండాలా, ఆరోగ్యం ఉంటుంది. మీరు ఏది కావాలి అని కోరుకుంటే అది జరుగుతుంది. కోర్టు విషయాలలో మటుకు అతి జాగ్రత్తలుగా ఉండండి. ఇది చాలా చాలా చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తూ ఉన్నాను. ఇక మీ జీవిత ఆశయం అనేది ఏమిటో అది సాధించబడుతూ ఉంది. ఒకవేళ ఇప్పటి వరకు మా జీవితాశయం ఇది అని ఎవరైనా అలా అనుకోలేదనుకోండి, నిర్ణయం తీసుకోలేదనుకోండి, ఇప్పుడు తీసుకోండి. మీ చిరకాల వాంఛలు ఏమున్నాయి? మీరు ఏదైనా ఒక పుస్తకం రాయాలనుకుంటున్నారా, ఏదైనా ఒక సద్గ్రంథ పఠనం చేయాలి, దాని గురించి తెలుసుకోవాలి, దాని గురించి మనము కూడా మన అభిప్రాయాన్ని తెలియజేయాలి, అసలు ఆ అద్భుతమైన పుస్తకంలో ఏముందో చూసుకుని మనం దాన్ని ఆకలింపు చేసుకోవాలి, దాని గురించి తెలుసుకోవాలి. ఇలాంటి ఆశయాలు ఏమన్నా ఉన్నట్లయితే, ఆశయాలు మీరు ఇప్పుడైనా ఏర్పాటు చేసుకున్నట్టయితే చాలా చాలా అద్భుతంగా జీవితంలో వాటిని సాధిస్తారు అని చెప్పి తెలియచెప్తున్నాను. నేను ఉదాహరణకి పుస్తకం అని చెప్తున్నా, కానీ ఏదైనా ఒక పనిని సాధించడం ఇది చాలా చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తున్నాను. అన్ని పనులు అయిపోతాయి. మీకు 4 రకాల రాసుల వ్యవహారాలు మీకు చాలా చాలా అద్భుతాన్ని ఇస్తున్నాయి. ఇంకా మీరు ఏమీ ఆలోచన చేయనవసరం లేదు. మీరు ప్రయత్నం చేయడమే మీ యొక్క తక్షణ కర్తవ్యంగా పెట్టుకోండి అని చెప్పి సూచన చేస్తున్నాను. లలితా సహస్రనామ స్తోత్ర పారాయణాలు చేసుకోవడం ద్వారా అన్ని రకాల అభివృద్ధి కలుగుతుంది. ఆధ్యాత్మిక వృద్ధి కలుగుతుంది, ఆనందం కలుగుతుంది, అలాగే ఆర్థిక అభివృద్ధి కలుగుతుంది, అన్ని విధాల మానసిక ప్రశాంతత కూడా ఉంటుంది.
చాలా చాలా బాగుంటుంది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. శుభం. మిథున రాశి వారికి రాశిలో ఉన్న గురు చంద్రులు అత్యద్భుతమైనటువంటి ఫలితాలండి. ద్వితీయంలో బుధుడు, తృతీయంలో కుజకేతువులు, వ్యయస్థానంలో శుక్రాచార్యుల వారు చాలా చాలా అద్భుతమైన ఫలితాలని చెప్పొచ్చు. అన్నదమ్ముల సహాయ సహకారాలు ఉంటాయి. కుటుంబ జీవితంలో చాలా బాగుంటుంది. కుటుంబ సభ్యులందరి యొక్క సహాయ సహకారాలు అందుతాయి అని చెప్పి తెలియజెప్పడం జరుగుతోంది. విలువైనటువంటి ఆభరణాలు కొనుగోలు చేస్తారు. సువర్ణ ఆభరణాలు కూడా కొనుగోలు చేసే అవకాశం కనిపిస్తూ ఉంది. అలాగే ఏదైనా వస్తువులు చేయి జారిపోయే అవకాశం కనిపిస్తోంది. ఆ విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఇది చాలా చాలా చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తూ ఉన్నాను. ధనం బాగుంది, కీర్తి ప్రతిష్టలు బాగున్నాయి, అన్నదమ్ముల సహాయ సహకారం బాగుంది, కుటుంబం బాగుంది, ఉద్యోగ జీవితంలో కాస్త సంతృప్తిగా ఉంది, పిత్రార్జితాలు బాగున్నాయి. అలాగే ఉద్యోగ జీవితం కూడా సంతృప్తిగా ఉంటూ అతి కొద్ది కాలంలోనే మీకు ఉన్నతమైన స్థితి వస్తుంది అనేటటువంటి భావనకి కలగజేస్తూ ఉంటుంది. ఇవన్నీ కూడా చాలా అద్భుతమైనటువంటి అంశాలుగా తెలియజెప్తున్నాను. మిథున రాశి వారికి చాలా చాలా బాగుంటూ ఉన్న కారణం చేత ప్రత్యేకంగా ఇది బాగుంది, అది బాగుంది, అది బాగుంది, ఇది బాగుంది అని చెప్పకల్లా 95% అన్ని విధాలుగానే బాగుంది. ఏదైనా బాలేని అంశం ఉంటే దానికి తగిన కృషి చేయండి, ఓర్పు వహించండి అని చెప్పి మరొకసారి తెలియజేస్తూ ఇష్టదేవతారాధన చేయండి, నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేయండి, మరింతగా బాగుంటుంది. దశమ స్థానంలో శనిగారు ఉన్నారు మీకు. ఇది చాలా చెప్పదగినటువంటి సూచన. మరి దశమ స్థానంలో శనిగారు పూర్తిగా ఇబ్బంది పెట్టరు. ఉద్యోగానికి సంబంధించి ఏమి మీకు ఉద్యోగం పోతుందనేటటువంటి బాధ కూడా లేదు. గురుగారి క్షేత్రంలో శనిగారు చాలా వినయ విధేయతలతో ఉంటారు. కాబట్టి ఉద్యోగం అయితే పోదు, కొంచెం ఆ మానసిక ఒత్తిడి ఉంటుంది. ఈ ఒత్తిడిని జయించాలంటే యోగా చేయండి. అన్ని విధాలా బాగుంది. శుభం. కర్కాటక రాశి వారికి ఒక్క లాభస్థానంలో ఉన్నటువంటి శుక్రాచార్యుల వారి ఫలితం మాత్రమే బాగుంది. మరి మిగతా గ్రహాల అననుకూలత ఉంటూ ఉన్న కారణం చేత చాలా వరకు ధైర్య సాహసోపేతాలతో వీరు నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే గురువుగారు వ్యయస్థానంలో ఉన్నారు. మరి గురుబలం ఉందా అంటే ఉంది అనే చెప్పాలి, లేదా అంటే లేదు అనే చెప్పాలి. వ్యయస్థానంలో గురువుగారు ఎలాంటి ఫలితాలను ఇస్తారు? ఎక్కువగా దూర ప్రాంత ప్రయాణాలు చేయవలసి రావడము, విదేశాలకి వెళ్ళి అక్కడ స్థిరపడేటటువంటి పరిస్థితిని ఏర్పాటు చేయడము, దైవ కార్యాల మీద ధనాన్ని ఖర్చు పెట్టడము, ఇలాగ స్థాన చలనాలు ఎక్కువగా ఉంటూ ఉంటే వాటి మీద ధనాన్ని ఎక్కువ ఖర్చు పెట్టడము, అలాగే మాతృవర్గ రీత్యా ఎక్కువగా ఖర్చులు అవుతూ ఉండడము. మాతృవర్గ రీత్యా అంటే వారికి ఏదైనా సహాయ సహకారాలుగా ఉండడంలో కానీ, వారి ఆరోగ్యానికి సంబంధించి ఏమైనా డబ్బులు ఖర్చు పెట్టడంలో కానీ, అలాగే స్థిర చరాస్తులకి సంబంధించిన వ్యవహారాలలో ధనం ఖర్చు పెట్టడం కానీ, ఇలాంటివన్నీ ఉంటూ ఉంటాయి అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. అయితే జాగ్రత్తల అంశంలో మనం ఇప్పుడు చెప్పుకున్నట్టుగా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలి. రాహు గారి స్థితి కానీ, కేతు గారి స్థితి కానీ, శని గారి స్థితి కానీ, గురువు గారి స్థితి కానీ పూర్తి అనుకూలత లేని కారణం చేత కనీసం ఈ 4 గ్రహాలకైనా మీరు స్తోత్ర పారాయణాలు చేసుకోవాలి, జపాలు చేయించుకోవాలి. ఇది చాలా చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తూ ఉన్నాను. మిగతా అన్ని విషయాలలోనూ ఓర్పు కలిగే ఉండండి. ఓర్పు కలిగి ఉండడం ద్వారా మీరు మనశ్శాంతి పొందవచ్చు. ఇప్పుడు కావాల్సింది అదే. ఇప్పుడు లాభం కన్నా కూడా మనశ్శాంతి ఎక్కువగా మీకు ఇష్టంగా కావలసినటువంటి విషయంగా ఉంటుంది. ఎందువల్ల అంటే చాలా గ్రహాలు వ్యతిరేకిస్తున్నాయి కాబట్టి ఫలితాలు కూడా వ్యతిరేకంగానే ఉంటూ ఉంటాయి. దీని నుంచి మీరు ఉపచారం పొందాలి అంటే తప్పనిసరిగా మనశ్శాంతి అవసరం అని చెప్పి తెలియజేస్తున్నాను. శుభం. సింహరాశి వారికి లాభస్థానంలో ఉన్నటువంటి గురు చంద్రుల యొక్క కలయిక బాగుంది. నవమ స్థానంలో ఉన్నటువంటి శుక్రాచార్యుల వారి యొక్క స్థితి బాగుంది. మరి మిగతా గ్రహాలు అంత అనుకూలంగా లేవు. వీరికి ఒక్కొక్క రోజు ఒక్కొక్కలా ఉంటుంది. ఇది మనం ప్రతిరోజు చెప్పుకుంటున్నాం. గ్రహస్థితులు అయితే అంత పూర్తిగా ఈ కుజకేతువులు, రాహువు, శని వీరు మారేంత వరకు కూడా అంత పూర్తిగా శుభకరంగా లేవు అని చెప్పి తెలియజేస్తున్నాను. దీనికి తప్పనిసరిగా పరిహారం చేసుకోండి. లాభాల బాటలో ఉంటారు, ఖర్చులు తగ్గుతూ ఉంటాయి, అలాగే సంతాన రీత్యా బాగుంటారు. ఇంకా ఇతరత్ర ఏదైనా పూర్వం మీకు రావాల్సిన బాకీలు ఉండిపోతే వాటి నిమిత్తం మీరు ఆ డబ్బును అందుకుంటారు తప్ప మిగతా ఏ విషయాలలో అయినా పూర్తిగా అంత అనుకూలత రావడం లేదు. ఇంత అనుకూలత లేదు అన్నప్పుడు ఖచ్చితంగా పరిహారాలకు వెళ్ళిపోవాలి. మీకు చేతనైన పరిహారం చేసుకోండి. నామాన్ని తలవడము, నామస్మరణ చేస్తూ ఉండడము, లేదా హోమం చేసుకోవడము, నవగ్రహాల హోమం చేసుకోవడము, లేదా నవధాన్యాలు దానం ఇవ్వడము, ఇవి చాలా చాలా చెప్పదగినటువంటి సూచనలు అని చెప్పి తెలియజేస్తూ శుభం. కన్యారాశి వారికి అనుకూలమైనటువంటి
రవి బుధుల ప్రభావము, దశమంలో చంద్రుడి యొక్క ప్రభావము, నవమంలో శుక్రాచార్యుల యొక్క ప్రభావము, వెరసి ఈ 4 గ్రహాలు ప్లస్ రాహు గారు 5 గ్రహాల యొక్క ఉనికి కూడా చాలా చాలా అద్భుతంగా ఉంది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. అనుకోని విధంగా ఆదాయం పెరుగుతుంది, అలాగే కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి, రాజయోగం సిద్ధించబోతోంది, ధనము ఎబ్బడి ముబ్బడిగా వచ్చేటటువంటి పరిస్థితి ఉంది, ఊహించని విధంగా ధనలాభాలు ఉన్నాయి, ఉద్యోగ జీవితంలో సంతృప్తి ఉంది, పితృవర్గ రీత్యా చాలా చాలా బాగుంది, అనేక విధాలుగా మీకు అనుకూల సమయం వచ్చిందా అన్నట్టుగా ఉంది. అయితే సప్తమంలో ఉన్నటువంటి రాహువు గారు కానీ, దశమంలో ఉన్నటువంటి గురువు గారు కానీ అంత పూర్తిగా అద్భుతమైన ఫలితాలను ఇవ్వబోవడం లేదు. కానీ మిగతా గ్రహాల యొక్క స్థితి సంచార విశేషాలు మీకు చాలా చాలా అద్భుతంగా ఉంటూ మీకు ఒక విధమైన ఉత్తేజాన్ని ఇస్తున్నాయి అని చెప్పి తెలియజెప్పచ్చు. మీరు వీలైనంత వరకు నవగ్రహ హోమాన్ని నిర్వహించుకోండి. ఇది చాలా చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తున్నాను. శుభం. తులారాశి వారికి చాలా చాలా అద్భుతమైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వీరికి పట్టిందల్లా బంగారమే. ప్రతి విషయంలోనూ విజయ అవకాశాలు కనిపిస్తున్నాయి, ధన ఆదాయం బాగుంది, అలాగే కీర్తి ప్రతిష్టలు బాగున్నాయి, పిత్రార్జితం బాగుంది, దైవ కార్యాలు చేసేది బాగుంది. ప్రతి పనిలోనూ మీరు ఏ కృషి చేస్తూ ఉన్నారో దానిలో కార్యసిద్ధి కనబడుతోంది. మిత్రులు బాగా సహాయ సహకారాలు అందజేస్తున్నారు. శత్రువులు మీ పట్ల శత్రుత్వం తగ్గించుకొని మిత్రత్వంతో ఉండడానికే ఇష్టపడతారు. ఊహించని విధంగా లాభాలు ఉన్నాయి. వస్తు లాభాలు, వస్త్ర లాభాలు, ద్రవ్య లాభాలు, అనేక రకమైనటువంటి లాభాలు ఉన్నాయి. ఉద్యోగ జీవితం కూడా చాలా చాలా బాగుంది అని చెప్పి తెలియజేస్తున్నాను. లలితా సహస్రనామ పారాయణ విడవకుండా చేయండి. అన్ని విధాలుగాను బాగుంది. ఇలాంటి సమయం మళ్ళీ జీవితంలో రాదు. ఎప్పుడో వచ్చినా ఏ 5 ఏళ్లకో 10 ఏళ్లకో వస్తుంది తప్ప అంత తొందరగా అయితే ఇప్పుడున్న లాంటి గ్రహస్థితులు ఉండవు. ఈ గ్రహస్థితులు ఇచ్చేటటువంటి మంచి ఫలితాలని ముందుగానే మీరు ఆలోచించుకొని మీ జీవితాశయాన్ని ఏర్పాటు చేసుకొని దానికి తగినట్టుగా మీ కృషి చేసుకుంటూ వెళ్ళండి. అద్భుతమైన ఫలితాలు మీ సొంతం. నవగ్రహ స్తోత్ర పారాయణాలు కూడా చెయ్యండి, మరింతగా బాగుంటారు. శుభం. వృశ్చిక రాశి వారికి ఎక్కడ అనుకూలమైన కాలం అనేది కనిపించబోవడం లేదు. ఈ మధ్య కాలంలోనే గ్రహస్థితుల యొక్క అననుకూలత ఉంటూ ఉన్న కారణం చేత గ్రహస్థితులు అనుకూలంగా వచ్చేంత వరకు వీరు నవగ్రహాలకి స్తోత్ర పారాయణాలు చేసుకోవాలి అని చెప్పి తెలియజేస్తున్నాను. అనేక విధాల ఓర్పు కలిగి ఉండాలి. ఉద్యోగ జీవితం, వ్యాపార జీవితం, భార్యాభర్తల మధ్య వైవాహిక జీవితం, అన్యోన్యత, ఎవరితోనైనా స్నేహితులతో కానీ, బంధువులతో కానీ, కుటుంబ సభ్యులతో కానీ, ఎవరితో అయినా సరే అన్యోన్యత, మాతృవర్గ రీత్యా, సంతాన రీత్యా, ఉద్యోగ రీత్యా ఏ రూపకంగా చూసినా పూర్తి ఓర్పు కలిగి ఉండండి. భగవంతుని మీద భారం వేసి మీ ప్రయత్నాలు మీరు చేసుకుంటూ వెళ్ళండి. శాంతి ప్రక్రియలు చేసుకోవడం కూడా మానవద్దు అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. శుభం. ధనస్సు రాశి వారికి రాహు యొక్క స్థితి సంచారం చాలా బాగుంది. గురు చంద్రుల యొక్క కలయిక బాగుంది, స్థితి బాగుంది, అత్యద్భుతంగా ఉన్నాయి పరిస్థితులు అని చెప్పచ్చు. ధనానికి లోటు లేదు, కీర్తి ప్రతిష్టలు కలిగి ఉంటారు. అలాగే అనుకోని విధంగా వీరికి ఆదాయం పెరుగుతుంది, గృహంలో ఐకమత్యం పెరుగుతుంది, సంతానం కలుగుతారు. సంతానం లేని వారికి శుభవార్త శ్రవణం ఉంటుంది. అలాగే ద్వితీయ సంతానాన్ని కోరుకున్నా ఉంటారు. సంతానాభివృద్ధి ఉంటుంది. సంతానం పట్ల పూర్తి సంతృప్తికర జీవితంతో ఉన్నారు అని చెప్పి తెలియజెప్పచ్చు. గృహం బాగుంది, ఆదాయం బాగుంది, కీర్తి ప్రతిష్టలు బాగున్నాయి, రాజకీయాలు బాగున్నాయి, పబ్లిక్ రిలేషన్స్ బాగున్నాయి, ఉద్యోగస్తులకి ఉద్యోగం వచ్చే విధంగా ఉంది, ఊహించని విధంగా లాభాలున్నాయి. ఎన్నో విధాలుగా ధనస్సు రాశి వారికి చాలా చాలా బాగుంది. రాశిని చూస్తున్నటువంటి గురువు గారి యొక్క ఫలితం ఇంత అంత అని చెప్పడానికి రాదు. అద్భుతమైనటువంటి ఫలితాలు ఉంటాయి అని మరొకసారి తెలియజేస్తూ నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేసుకోండి, మరింతగా శోభిస్తారు. శుభం. మకర రాశి వారికి శనిగారి బలము, చంద్రుని బలము చాలా చాలా బాగున్నాయి. మరి ఈ 2 మాత్రమే బాగున్నాయి అంటే కనీసం 2 అయినా బాగున్నాయి. అందులో ఒకటి శనిగారు అవుతూ ఉండడం ఇంకా ఆనందం. ధైర్య సాహసాలతో ఉంటారు, మంచి నిర్ణయాలు తీసుకుంటారు, స్థిరమైన చిత్తాన్ని కలిగి ఉంటారు. ఆలోచనల వేగాన్ని తగ్గించి ఏ విధంగా ఆలోచించి మంచి నిర్ణయాలు తీసుకోవాలి అని ఆలోచిస్తారు. సత్వరమైన పరిష్కార మార్గాల్ని సూచించుకుంటారు. పెద్దలని గౌరవించడం అనేది మీకు చాలా ముందు నుంచి ఇష్టమైనటువంటి వ్యవహారం. పెద్దలని గౌరవిస్తారు, రుణభారాలు తగ్గించుకుంటారు, పెద్దల యొక్క ఆశీస్సులు తీసుకుంటారు, పెద్దలకి సేవ చేస్తారు. అలాగే సంతానం పట్ల
చాలా చాలా అనుకూలత కలిగి ఉన్నది. పంచమ స్థానంలో శుక్రాచార్యుల వారంటే అది మామూలు విషయం కాదు. అనేక విధాలుగా సంతాన అభివృద్ధి ఉంటుంది, సంతానంతో మీకు సంతృప్తి ఉంటుంది, సంతానం లేని వారికి సంతానం కలుగుతారు అనేటటువంటి శుభవార్త శ్రవణం కూడా చేస్తారు. అయితే మీరు ఏ కారణం వల్లనైనా భార్యాభర్తల మధ్య కానీ, వ్యాపార భాగస్వాముల మధ్య కానీ, పబ్లిక్ రిలేషన్స్తో కానీ అస్సలు తగవులకి వెళ్ళకండి. కలహం సూచితమవుతోంది, జాగ్రత్తగా ఉండండి అని చెప్పి సూచన చేస్తున్నాను. ఇక పితృవర్గ రీత్యా కానీ, ఏ రూపకంగా అయినా ఉద్యోగ రీత్యా కానీ, ఏ రూపకంగా అయినా, ఏ అంశం పట్లైనా ఓర్పు కలిగి ఉండండి. అనేక రకాల మంచి శుభ ఫలితాలు మీకు ఉన్నాయి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. శుభం. కుంభరాశి వారికి శుక్రాచార్యుల వారు బాగున్నారు, గురువుగారు బాగున్నారు, బుధుడు బాగున్నారు. అన్ని రూపాలుగాను మంచి ఫలితాలు కనిపిస్తున్నాయి. కాకపోతే రాశిలోనున్నటువంటి రాహువు, సప్తమంలో ఉన్నటువంటి కుజకేతువులు, ద్వితీయ స్థానంలో ఉన్నటువంటి శుక్రాచార్యుల వారు చాలా చాలా ఇబ్బంది కలిగిస్తూ ఉన్నారు. దీనికి పరిహారంగా ఒక్కసారి శనిగ్రహ జపం చేయించుకోండి, లేదా శనిగారికి తైలాభిషేకం చేయించండి. అలాగే మీ ఇష్టదేవత ఆరాధన విడవకుండా చేయండి. సంతానం చాలా బాగున్నారు, మాతృవర్గ రీత్యా చాలా బాగుంది. అలాగే ధన ఆదాయాలు చాలా చాలా బాగున్నాయి. కుటుంబ జీవితంలో కొంచెం ఓర్పు కలిగి ఉండవలసినటువంటి పరిస్థితి ఏర్పడుతోంది. ఆరోగ్యం కూడా, అనారోగ్యం ఉన్నవారికి ఆరోగ్యం మంచిగా సహకరిస్తోంది. రుణ బాధలు తీరిపోతున్నాయి. ఇవన్నీ సూచనలుగా తెలియజేస్తూ ఉన్నాను. అయితే గురువుగారి యొక్క 9వ దృష్టి ఎప్పుడైతే రాశి మీద పడుతూ ఉందో, ఇది చాలా మానసిక ధైర్యాన్ని, శుభాన్ని, ఆత్మసంతృప్తిని కలగజేసేటటువంటి అంశాలు అయితే మీకు ఉంటాయి. ఇది చాలా చెప్పదగినటువంటి సూచన. అయితే భార్యాభర్తల అన్యోన్యత విషయంలో కానీ, వ్యాపారాల విషయంలో కానీ, భాగస్వాముల విషయంలో కానీ ఖచ్చితమైన జాగ్రత్తలు తీసుకోవాల్సిన పరిస్థితి ఉంది అని చెప్పి తెలియజేస్తూ, దుర్గా పూజ చెయ్యండి, నవగ్రహ స్తోత్ర పారాయణ చెయ్యండి. మరింతగా శోభాయమానంగా జీవితం ఉంటుంది. శుభం. మీనరాశి వారికి ప్రతిరోజు కూడా ఒక పరీక్షాకాలమే అన్నట్టుగా ఉంది. మధ్య మధ్యలో ఒక్కొక్క రోజు కొంచెం బాగుంటోంది, కొన్ని రకాలైనటువంటి ఉపశమనాలు కలుగుతున్నాయి తప్ప మిగతా అన్ని విషయాలలో కూడా వీరు తప్పనిసరిగా ఓర్పు కలిగి ఉండవలసిన పరిస్థితే వస్తుంది. షష్ఠ స్థానంలో ఉన్నటువంటి కుజ కేతువులు చాలా బాగుంటున్నారు. ఇక మిగతా అంశాలలో పూర్తిగా ఓర్పు కలిగి ఉండవలసిన పరిస్థితే ఉంటుంది. ఆరోగ్య విషయంలో కానీ, సంతాన విషయంలో కానీ, కుటుంబ విషయంలో కానీ, అన్నదమ్ముల సహాయ సహకారాల రీత్యా కానీ, అలాగే మాతృవర్గ రీత్యా కానీ, భార్యాభర్తల అంశాల పట్ల కానీ, వ్యాపార వర్గాల రీత్యా కానీ మీరు ఏ రూపకంగానైనా తీసుకోండి, ఏమీ సత్ఫలితాలు కనగబోవడం లేదు. అంటే న్యూట్రల్గా ఉండిపోతున్నారు. మీరు అలా ఉండిపోవాల్సి వస్తుంది. ఎంత కష్టం ఉన్నా మీ కష్టాన్ని మీరు పడవలసి వస్తుంది. అలాగే మీ కష్టార్జితం ఏదైతే ఉందో దాని పట్ల మీరు చాలా చాలా ఓర్పు కలిగి ఉండవలసిన పరిస్థితే కనిపిస్తుంది. స్థానచలనం ఉండేటటువంటి అవకాశం ఉంది. ఉద్యోగ జీవితంలో పై అధికారుల యొక్క మన్ననలు పొందడానికి మీరు చేసిన కృషి అభినందనీయం అనే చెప్పాలి. కానీ ఇప్పుడే అవి సత్ఫలితాలను ఇవ్వబోవడం లేదు. ఇది చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తున్నాను. అయితే రాబోయే ఒక 90 రోజుల కాలంలో గురువుగారి యొక్క స్థితి అతిచారంతో పంచమ స్థానంలోకి వెళ్ళబోతోంది. అప్పుడు మీనరాశి వాళ్ళకి చాలా చాలా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. ఇక అప్పటి నుంచి తిరుగులేదన్నట్టుగా ఉంటుంది. ఇప్పుడు ఏ కష్టాలు పడుతున్నారో వీటన్నిటికీ కూడా మంచి సత్ఫలితాలకి దారితీసేటటువంటి పరిస్థితి ఉంది. ఓర్పు కలిగి ఉండండి అప్పటి వరకు అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేసుకోవడం ద్వారా మీకు మరింతగా మనశ్శాంతి ఉంటుంది. శుభం.